హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్. సో చూడొచ్చు నేటి సమాజంలో అంటే రీసెంట్ గా హైదరాబాద్ లోని ఒక ప్లేస్ దగ్గర కూడా ఒక ట్రాన్స్జెండర్స్ ని చంపేసి చెత్తకుండలో పడేశారు. సో ఆ ట్రాన్స్జెండర్ కి కూడా ఆ హ్యాండ్ మొత్తం నైఫ్ తో కోసినట్టయితే మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. సో బ్యాచ్ అటాక్ చేశారని కొంతమంది అంటుంటే ఇంకొంతమంది కావాలని చెప్పి పగబట్టి వెంటాడి మరి అని చెప్పి కూడా ఇంకొంతమంది అంటున్నారు. సో ఎలా చూడొచ్చు అంటే ఈ సమాజంలో వాళ్ళు ఒక మనుషులే అంటే ట్రాన్స్జెండర్స్ కూడా మనలో ఒకరే. సో ఇలాంటి సంఘటనను ఏ విధంగా చూడొచ్చు మనతో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆద్య ట్రాన్స్జెండర్ మన దగ్గర ఉన్నారు. సో వీళ్ళు రోజు బయట తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళకు సమాజంలో కూడా ఒక గుర్తింపు అంటూ ఇప్పుడు వచ్చింది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. నమస్తే ఆద్య గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. ఫైన్. సో చూసారా సంఘటనను ఎలా చూడొచ్చు అంటారు? ఒక ట్రాన్స్జెండర్ ని చంపేసి ఆ రోడ్ పైన చెత్త కుండి దగ్గర పడేసిన ఆ ఘటనని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు మీరు? ఈ మధ్యన ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో చాలా జరుగుతున్నాయి. ఏంటంటే మెయిన్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేక. సో చాలా మంది ఎందుకు మా మీద అటాక్ చేస్తారంటే వీళ్ళకి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉండదు, ఎవరి నుంచి సపోర్ట్ ఉండదు. సో వీళ్ళకి ఎవరు ఏం చేసినా అడిగే వాళ్ళు, గట్టిగా క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండరు. వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏమీ అంతగా ఉండదని ఒక ధైర్యంతో చాలా మంది ఇది చేస్తున్నారు. బట్ మేము కూడా ఏదో ఇంట్లో నుంచి చిన్నప్పటి నుంచి పారిపోయి సర్టెన్ ప్లాట్ఫామ్ లేక, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ లేక, హెల్త్ కార్డ్ ఫెసిలిటీస్ ఏవి మనకి ఈ స్టేట్స్లో లేకుండా మేమెంతా ఫేస్ చేసుకుని బెగ్గింగ్ చేసుకుని మాకున్న సర్కిల్ని మేము చాలా హార్డ్ వర్క్ చేసి బతుకుతున్న మా పైన చాలా మంది ఎంతో కొంత ఎర్న్ చేసుకుంటున్న ఫుడ్ కోసం, షెల్టర్ కోసం ఎర్న్ చేసుకుంటున్న చాలా మంది పాపం పొద్దున్న వెళ్ళి నైట్ వరకు ఎండనక వాననక భిక్షాటం చేసుకునే వాళ్ళు, నైట్ వర్క్ చేసుకునే వాళ్ళు ఎంతో కష్టపడి పాపం వాళ్ళు ఒళ్ళు అమ్ముకుంటూ బతకడం కోసం ఒళ్ళు అమ్ముకుంటూ రోడ్లు ఎక్కి ఎంతో కష్టపడుతున్న వాళ్ళ దగ్గర కూడా కొంతమంది దుండకులు మనీలు తీసుకోవడం, కొట్టడం చాలా చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. సో అలానే సిటీలో ప్రతి ఒక్క మనకి సొసైటీలో మనకి చాలా మంది మన ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీస్ ఉంది. వాళ్ళందరూ ముందుకు వచ్చి పోరాడేయాలి. ఇలాంటి క్రైమ్ మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ అవ్వకూడదు. సో ప్రతి ఒక్క కమ్యూనిటీ అందరూ మా ముందుకు వస్తున్నాము. సో అందరూ ఒక యూనిటీగా ఉండి వాళ్ళందరికీ ఇలాంటివన్నీ ఇంకోటి రిపీట్ చేయకుండా ఉండాలని నేను చాలా అంటే మీలో ఒకరు, అంటే మీతో ఒకరు మీలా తిరుగుతున్న వ్యక్తి అలా చూస్తూనే అలా చనిపోయింది. అంటే ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్ ని టార్గెట్ చేసుడు రీజన్ ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? ట్రాన్స్జెండర్ టార్గెట్ అంటే అదే కదా మీకు చెప్పాను. వీళ్ళని మర్డర్ చేసిన, కొట్టిన గవర్నమెంట్ అదే పోలీసెస్ కానీ ఎవరైనా త్వరగా యాక్సెప్ట్ చేయరు. ఈవెన్ మన కంప్లైంట్స్ ఇచ్చినా ఏమైనా త్వరగా యాక్సెప్టెన్స్ అనేది ఉండదు. వీళ్ళకి ఏం చేసినా పర్వాలేదనే ధైర్యంతోనే వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మనకి వెంటనే కేసెస్ కానీ ఇప్పుడు 100 ఇప్పుడు లేడీస్కి ఇలా మనకి స్పెషల్గా పెట్టారు. అలానే షీ టీమ్లో ఇలా స్పెషల్ కేటగిరీస్ అనేవి ఉన్నాయి. బట్ ట్రాన్స్జెండర్స్కి ఏవి లేదు ప్రొటెక్షన్వి. సో ఏది లేకపోవడం, ఈ నెగ్లెక్ట్ అని వాళ్ళు తీసుకొని ఒక ట్రాన్స్జెండర్ని మెయిన్ టార్గెట్గా పెట్టుకున్నారు. వీళ్ళకి ఏం చేసినా అడిగే వాళ్ళు ఉండరని మెయిన్ టార్గెట్గా వాళ్ళు పెట్టుకున్నారు ఎవరు. ఓకే, అంటే చూస్తే మీరు డే టు డే లైఫ్ మీకు కూడా సామాన్య జనాలకు ఉన్నట్టే మీకు కూడా డే టు డే లైఫ్ ఉంటుంది. అంటే మీరు ఆలోచించి అంటే మీరు చూస్తూ ఉంటారు ఈ సమాజంలో ఎందుకు అలా వచ్చింది అంటే ఆ హ్యాండ్స్ మొత్తం చూసుకుంటే చేతితో కట్ చేస్తుంది ఎందుకు అంటే అలాంటి సంఘటనలు ఎప్పుడైనా చూస్తూ ఉంటారు? అంటే మీకు సంబంధించిన వ్యక్తులు మీతో మాట్లాడి ఉంటారు. ఎందుకోసం అనుకోవచ్చు అసలు? అది ఎందుకోసం అంటే మెయిన్ ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒకరు వస్తారు, రోడ్డు పైన ఉంటాము, రోడ్డు పైన వెళ్ళేటప్పుడు చాలా మంది డ్రింక్ చేసి వెళ్తారు. సో వాళ్ళకి మనం నచ్చాము, వాళ్ళు కోఆపరేట్ చేయలేదు, అటాక్ చేసి లేదా మనీ కోసం చేయవచ్చు. చాలా మంది ఉంటారు ఆ డ్రింకింగ్ మైకంలో, తీసుకున్న మైకంలో కావచ్చు, మనీ కోసం కావచ్చు, లేదంటే మమ్మల్ని అటాక్ చేసి వాళ్ళ కోరికలు తీర్చుకోవని కావచ్చు. చాలా ఇలాంటివి ఉన్నాయి. ఎప్పుడైనా మీ లైఫ్ లో మీకు సంబంధించి మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టిన సందర్భాలు? ఎవ్రీ లైఫ్ లో ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ లైఫ్ లో ఉంటాయి. అది బయటికి ఎవరు చెప్పుకోలేరు. ప్రతి ఒక్క లైఫ్ లో ఉంటది. నా లైఫ్ లో కూడా ఒక 15 years ఉన్నప్పుడే నాకు అది జరిగింది. సో 15 years ఉన్నప్పుడే జరిగింది. సో ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరికి జరుగుతుంది. కాకపోతే అది ఎవరు బయటకి చెప్పుకోలేరు. సో ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరికి జరుగుతున్నాయి. ఈ మధ్యన ఎక్కువగా జరుగుతుంది. లైక్ ఏంటంటే ఒక చిన్న ర్యాగింగ్ లా చేసేసారు, వదిలేసారంటే ఓకే. బట్ ఏకం చేసేసంత పాపం ఏం చేశారని వాళ్ళు ఏకం చేసేసి హ్యాండ్స్ కట్ చేసేసి బాడీ అంతా
పోయి సో ఈవెన్ మొబైల్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు, పౌచ్ వదిలేసారు, మొబైల్స్ తీసుకొని వెళ్ళిపోయారు. సో ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. కమ్యూనిటీ కూడా అందరూ ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఒక బదాయి అంటే ఓపెనింగ్ అంటే అందరూ వెళ్ళిపోతున్నాం, అలానే ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. అందరూ చాలా ఎన్జిఓస్ మాకు వర్క్ చేస్తున్నాయి, వాళ్ళు కూడా సపోర్ట్గా రావాలి. మెయిన్ ఇవన్నీ కన్నా డిపార్ట్మెంట్ ముందుకు రావాలి. సో డిపార్ట్మెంట్ ఎప్పుడు ముందుకు వస్తుందో కమ్యూనిటీ అప్పుడు ముందుకు వస్తుంది. మాకంటే ఒక సపోర్ట్ ఉందని అనిపిస్తుంది. సో డిపార్ట్మెంట్ కూడా ముందుకు రావాలి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి, కోఆపరేట్ చేయాలి. అంటవన్నీ ఇప్పుడు కంటిన్యూ అవ్వకూడదు, ఇంకా ఇప్పుడు చాలా ఎక్కువైతుంది. ఇంకోటి ఇలా రిపీట్ అవ్వకూడదని నేను అంటే ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే భయం వేస్తూ ఉంటుందా మీకు? చాలా భయం వేస్తుంది. ఇంటి నుంచి బయటకు అసలు గ్రోసరీకి వెళ్ళాలన్నా భయం వేస్తుంది. సో బయటికి వెళ్ళకపోతేనే మా లైఫ్ కాదు. బట్ ఎలా బయటికి వెళ్ళాలి, వెళ్ళకపోతే లైఫ్ వెళ్ళదు. అసలు తినాలి ఎలా, రేపు తినాలి, రేపు తినడానికి ఎలా, రేపు ఫుడ్ షెల్టర్ కట్టుకోవడానికి హౌస్ రెంట్స్ ఎలా అనేసి గుండెల్లో చాలా అసలు చెప్పలేకపోతున్నాం. కానీ లోపల ఒక చాలా టెన్షన్, రేపు లైఫ్ ఏంటి అన్నట్లు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉండిపోయింది. బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. మనం గ్రోసరీకి వెళ్ళాలన్నా మధ్యలో ఎవరో అటాక్ చేస్తారో తెలీదు. బయటికి అసలు ఏదన్నా పని మీద వెళ్ళాలన్నా భయం వేస్తుంది. అసలు ఇంటి నుంచి బయటికి పూర్తిగా ఒక లాక్డౌన్ లా అయిపోతుంది మాకు. అయితే చాలా ఈ సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు, ఏం చెప్దాం అనుకుంటున్నారు మీ గురించి? ఎందుకంటే మీలో ఒకరు మీరు కోల్పోయారు బాధ మీకు తెలుసు కాబట్టి ఈ సమాజానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఈ సమాజానికి నేను చెప్పదగింది ఏంటంటే, ఒక ట్రాన్స్ అంటే ఎంతో లైఫ్ అందరికన్నా చాలా డిఫరెంట్ లైఫ్. మనకు తెలిసింది చిన్న ఏజ్లోనే అమ్మ నాన్న ప్రేమను కోల్పోతాం, ఇష్టమైన స్టడీస్ని కోల్పోయి మాకంటే ఒక ప్లాట్ఫామ్ లేక చదువుకోవాలని ఉన్నా సరే మాకు ఏమి తెలియని వయసులో వచ్చేసి ఇలా బెగ్గింగో ఏదో మాకున్న దీంట్లోనే మేము చేసుకొని బతుకుతున్నాం. సో అమ్మ నాన్నలు కోల్పోయి, ఫ్యామిలీని కోల్పోయి, రిలేటివ్స్ని కోల్పోయి, ఫ్రెండ్షిప్ని కోల్పోయి, ఎవరిని మమ్మల్ని లవ్ చేసినా మా డబ్బులు లవ్ చేస్తారు కానీ మమ్మల్ని ట్రూగా ఎవరు లవ్ చేయరు. సో ఇన్ని ఫేస్ చేసుకున్నాయి. ఇవన్నీతో పాటు సొసైటీ చాలామంది వివక్షతగా చూస్తారు, డిఫరెంట్గా చూస్తారు, కామెంట్స్ చేస్తారు. బట్ ఇన్ని స్ట్రగల్స్, ఎంత పెద్ద సర్జరీస్ చేసుకుంటాము, ఎంత కష్టమైనా ఎంత పెయిన్స్ అయినా భరించి ఇన్ని చేసుకొని ఇన్ని బాధలు పడుతుంది ఒక్క లైఫ్లోనే దేవుడా ఎందుకు ఈ లైఫ్ అన్నట్లుగా ఇంత ఫేస్ చేసుకుని బతుకున్న మా పైనే ఇలాంటివి జరుగుతుంటే చాలా బాధ అనిపిస్తుంది ఎవరికైనా. సో ఇలాంటివి ఎవరికి దయచేసి జరగకూడదు. అందరూ హ్యాపీగా మళ్ళీ వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలి. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. రైట్, అంటే వ్యూస్ చూడొచ్చు. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళు ఎవరో కాదు, మనలో ఒకరు. సో మన ఇంట్లో మన అక్కని, మన చెల్లెని, మన అమ్మని ఎలా చూస్తామో సో వాళ్ళని కూడా అలానే చూడాలి. ఎందుకంటే అది గాడ్ గిఫ్టే అనుకోవాలి. సో మనం ఎలా ఉన్నామో వాళ్ళకు కూడా ఒక గాడ్ గిఫ్ట్ అనమాట. సో ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, సో వాళ్ళలో మీ అక్కని, మీ అమ్మని, మీ చెల్లెని చూడండి. ఎందుకంటే వాళ్ళు మనలాంటి మనుషులే. ఇలాంటి సంఘటనలు మరి ఇంకెప్పుడు జరగద్దని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో వాళ్ళు కూడా బయటికి వెళ్తేనే వాళ్ళకి తిండి, వాళ్ళకి ఎక్కడ కూర్చున్నా కూడా అయితే డబ్బులు రావు. వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటే మనం ఎలా పని చేసుకుంటామో వాళ్ళు అలానే పని చేసుకుంటారు. సో వాళ్ళకి వర్క్ చేసుకుంటే తప్ప వాళ్ళకి అమౌంట్ రావన్నమాట. సో వాళ్ళు తినడానికి కూడా ఇబ్బంది పడిన రోజులు కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే నేను చాలా దగ్గర నుంచి చాలా మంది ట్రాన్స్జెండర్స్ ఇంటర్వ్యూస్ చేశాను కాబట్టి సో వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా నాకు తెలుసు. వాళ్ళ ఇల్లు వెళ్ళి హోమ్ టూర్ కూడా నేను చేశాను కాబట్టి వాళ్ళలో ఉన్న కష్టాలు, వాళ్ళలో ఉన్న బాధలు, వాళ్ళకి టైంకి తిండి లేకపోయినా కూడా వాళ్ళ ఆశీర్వాదం చాలా మంచిది అంటారు కదా. సో అలాంటి ట్రాన్స్జెండర్స్ మాత్రం ఎవరు ఎప్పుడు తప్పుగా చూడొద్దు. సో వాళ్ళని ఎప్పుడు గౌరవించాలి. మన ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లా కూడా వాళ్ళకు కూడా చూడాలి. ఇలాంటి ఘటనకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టిగా దీనికి ఎవరైతే ఈ దుర్ఘటనకి పాల్పడ్డారో వారిని కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో కెమెరామెన్ నరేందర్తో అనిల్, హైదరాబాద్.